ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకరోజు. సో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అయితే నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళని కూడా అడిగాను ఎలా స్టార్ట్ చేయాలి, ఏ వస్తువులు కొనాలి అని. సో నేనైతే సాధారణంగా బయటకు వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకొని వాటిని అయితే యూట్యూబ్లో పెడదాం అనుకున్నాను. సో దానికోసం అయితే నేను ఒక ట్రైపాడ్ అండ్ ఒక మైక్ సెట్ అయితే కొన్నాను. సో ఈరోజు అయితే మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఏమైనా యూజ్ అవుతాయి చూడండి. ఎందుకంటే సాధారణంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఏం కొనాలి, ఎంత బడ్జెట్లో కొనాలి, ఏ కొంటే బాగుంటుంది అని. సో మీరు అలా కాకుండా ఉండడానికి కోసం అయితే నేను పెడుతున్నాను. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ మీకు నచ్చితే కొనుక్కోండి. సో నేనైతే ఒక ట్రైపాడ్ తీసుకున్నాను. సో ఇది వచ్చరికి స్టెప్ ఆన్ ట్రైపాడ్. ఇది మనకి సింగిల్గా బయటికి వెళ్ళినప్పుడు వీడియో అయితే మనకి చాలా వెళ్ళిపోతుంది. ఇదైతే కంప్లీట్లీ ప్లాస్టిక్ అండ్ ఇదైతే లైట్ వెయిట్ కూడా ఉంది. సింగిల్గా ఇలా పట్టుకొని పోర్టబుల్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. అండ్ మనకి దీనికైతే కింద 3 స్టాండ్స్ కూడా ఉంటాయి. ఇలా తీసుకొని మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రైపాడ్ ఎవరికి యూజ్ అవుతుందంటే సింగిల్గా వీడియో తీసుకోవాలని వాళ్ళకి, అంటే కెమెరామ్యాన్ లేని వాళ్ళకి అయితే ఈ ట్రైపాడ్ చాలా యూజ్ అవుతుంది. అలాగే కొంతమంది ఇంట్లో కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, పర్టికులర్గా వాళ్ళకి ఈ ట్రైపాడ్ యూజ్ అవుతుంది. కొంతమంది స్టడీస్ పరంగా కొన్ని వీడియోస్ తీసి పెడతారు, కోడింగ్ అలాంటివి వాళ్ళకి యూజ్ అవుతుంది. క్రాఫ్టింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే కొంతమంది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఈ ట్రైపాడ్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ ట్రైపాడ్కి అయితే 3 లెగ్స్ ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. అలాగే మనకి కావాలంటే 5 feet దాకా ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకైతే ఇది 430 పడింది. సో దీన్ని ఇక్కడ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో 2 ఫోటోలు పెడతాను. ఇదైతే నాకు 430 పడింది. అంటే ఎందుకంటే తక్కువలో అంటే తక్కువలో కూడా ఉన్నాయి, 200 నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి. అయితే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇరిగిపోతాయేమో అని నేనైతే తీసుకోలేదు. ఇదైతే కొంచెం క్వాలిటీ బాగుందని తీసుకున్నాను. నాకైతే ఇది 430 పడింది స్టబ్ ఆన్. సో ఇదైతే కింద మనకి ఇదైతే ఫోన్ హోల్డర్. సో ఇక్కడ మనం ఫోన్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కింద డ్రాగ్ చేసుకొని ఇలా మనకి కావాల్సిన ఫోన్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఏ ఫోన్ అయినా పట్టింది ఇలా మన కింద పెట్టుకోవచ్చు. అలాగే ఇది మనకి రొటేషన్ కూడా అవుతుంది, 360 రొటేషన్ ఇది. సో ఇట్లాంటి రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇలా వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది, ఇలా తీసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఇది టైట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా టైట్ చేసుకొని ఇలా వీడియో తీసుకోవచ్చు. వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది. సో మనకి ఇలా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇదైతే ట్రైపాడ్. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నేను తీసుకున్న మైక్ గురించి చెప్తాను. నేను తీసుకున్న మైక్ ఏంటంటే గ్రెనారియో S13 Pro అనమాట. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 2112 రూపాయలు అయితే పడింది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ముందుగా ఓపెన్ చేయగానే దీనిలో అయితే నాకు 1 year వారంటీ కార్డు ఇచ్చాడు గ్రెనారియో వాడు. అలాగే దీన్ని ఒక బాక్స్లో ప్యాకేజ్ ఇచ్చాడు నీట్గా. ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు. మాన్యువల్ నేను ఆల్రెడీ చదివేశాను. సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి, ఎలా వర్క్ అవుతుందని నేను చెబుతాను. అలాగే మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ఇచ్చాడు దీనిలో. సో ఇది మనకి ఛార్జ్ చేసుకోవడానికి, దీనికి ఒకసారి ఛార్జ్ చేస్తే 8 hours వస్తుంది మనకి. అలాగే మనం ఇక్కడ ప్లగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లే కూడా ఉంది, ఎంత % ఛార్జింగ్ ఉందనేది కూడా. నెక్స్ట్ ఇంకోటి దీంట్లో ఇంకొక పిన్ అయితే ఇచ్చాడు. ఈ పిన్ ఏంటంటే మనం యాపిల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ పిన్తో ప్లగ్ చేసుకోవాలి. సో నార్మల్ C పిన్ టైప్ వాళ్ళకి అయితే డైరెక్ట్గా దీంతో ప్లగ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 mics ఉంటాయి, ఒక రిసీవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అది ఇందాక చెప్పాను కదా, ఈ పిన్ యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ C పిన్ని ఇలా ప్లగ్ చేసి దీన్ని వాళ్ళ ఫోన్ ప్లగ్ చేసుకుంటారు. అదైతే నార్మల్ C పిన్నే. సో నాకైతే దీంతో అవసరం లేదు. సో నెక్స్ట్ దీంట్లో అయితే ఇదైతే ఛార్జింగ్. సో ఇదైతే 2 mics, వైర్లెస్ 2 mics ఇది. సో అలాగే వెనక మనకి ఒక క్లిప్ ఇస్తాడు ఈ మనకి షెట్ పెట్టుకోవడానికి. సో ఇవి ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయని మీకు నా ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ముందుగా మనకి ఈ రిసీవర్ని ఇలా మనకి ఛార్జింగ్ పెట్టుకునే దగ్గర ఇలా ప్లగ్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే ఇది సక్సెస్ఫుల్గా పెట్టినట్టు. దీనికి మనకి ఏ యాప్స్ కానీ ఎక్స్ట్రా యాప్స్ కానీ బ్లూటూత్ కానీ అవసరం డైరెక్ట్గా ప్లగ్ చేసి వాడుకోవటమే. నెక్స్ట్ ఇదైతే మైక్స్. ఈ మైక్ పక్కన మనం ఇలా ఈ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే, ఈ పవర్ బటన్ ఇక్కడ దీని కనుక మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి లైట్ వెలుగుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇక్కడ గ్రీన్ లైట్ ఇక్కడ ఆగిపోయి ఇక్కడ బ్లింక్ అవుతున్న లైట్ కూడా ఆగిపోతే కనెక్ట్ అయినట్టు. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఫీచర్స్ ఏంటంటే వాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంటుంది. వాయిస్ క్యాన్సిలేషన్ కోసం మనం పవర్ బటన్ మళ్ళీ ఒకసారి ఇలా నొక్కాలి. నొక్కితే గ్రీన్ కలర్ లైట్ ఇక్కడ 2 సార్లు బ్లింక్ ఆగిపోతుంది, అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. అలా కాకుండా పవర్ బటన్ 2 సార్లు ఇలా నొక్కితే మ్యూట్ అయినట్టు, అంటే ఏం రికార్డ్ అవ్వదు.
అలా కాకుండా పవర్ బటన్ని మనం 3 సార్లు కనుక నొక్కితే రివర్స్ మోడ్ ఆన్ అయ్యింది. ఒకసారి చూపిస్తాను. ఇలా రివర్స్ మోడ్ ఆన్ అయ్యింది. సో ఇది ఆపుకోవాలంటే మళ్ళీ సేమ్ 3 సార్లు ఇలా నొక్కాలి దీని పవర్ బటన్ని. ఇది ఆగిపోతుంది. పవర్ అదే నాయిస్ క్యాన్సిలేషన్ ఆపుకోవాలంటే ఒకసారి ఇలా నొక్కితే ఆగిపోతుంది. ఇంకా అంతేనండి. ఇది అయితే మనకి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 8 అవర్స్ అయితే వస్తుంది. సో ఇదైతే బాగుంది. అలాగే 20 మీటర్స్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు దీని నుంచి. సో ఈ మాకైతే ఇలా అంటే దీనికంటే తక్కువలో అంటే తక్కువలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండవు, అలాగే అంతగా మంచిగా కూడా లేవు. నా బడ్జెట్కి అయితే ఇది బాగుంది, అందుకే తీసుకున్నాను. ఒకవేళ మీ బడ్జెట్ ఎక్కువ అయితే దీనికంటే మంచిగానే తీసుకోండి. ఒకవేళ దీనికంటే మీ బడ్జెట్ ఇంకా తక్కువ అయితే తక్కువ వాటిలో కూడా మంచి చూసి తీసుకోండి. వైర్ వచ్చేసరికేమో వైర్ కూడా ఉంటాయి. కాబట్టి అది ఇంట్లో చేసుకునే వాళ్ళకే యూజ్ అవుతాయి. వైర్ కుకింగ్ అలాంటి వాళ్ళకైతే వైర్ మైక్స్ అయితే యూజ్ అవుతాయి. బయట తిరిగి వ్లాగింగ్ చేసే వాళ్ళకి, ఎక్కడైనా తిరిగే వాళ్ళకైతే ఇలాంటి వైర్లెస్ పనికొస్తాయి. సో మీకు నచ్చినవి మీ బడ్జెట్లో చూసి బాగా రీసెర్చ్ చేసి కొనుక్కోండి. ఒకవేళ నా బడ్జెట్లో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో మీకు నచ్చితే తీసుకోండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బడ్జెట్ 2500తో. ఒక ట్రైపాడ్ అండ్ ఒక మైక్ అయితే కొన్నాను. ఒకవేళ మీకు కనుక ఏమన్నా స్టార్ట్ చేయి అనే ఒక ఇంట్రెస్ట్ కానీ అటువైపు ఏమైనా ఉంటే ఆ ఛానల్ క్రియేట్ చేయాలని. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ ట్రైపాడ్ అండ్ మైక్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వరీస్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను వాటికి రిప్లై ఇస్తాను, రియాక్ట్ అవుతాను. సో ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అంతవరకు సెలవు. బాయ్.